हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भगवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात् वेदकल्पवृक्षविगलितमै सुखमुखसुधाद्रवमुनमुनसियुन्न भगवत पुराणफलरसस्वादनपदविकनुडुरसिक भावविदुलु क्रतुदानोग्रतपःसमाधिजपसत्कर्माग्निहोत्राखिल व्रतचर्यादुलनादरिंपवु अखिलव्यापारपारायणस्थितिनొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజ సమర్పితధర్ముండగువాని భంగిం అసురారీ దేవచూడామణి అరయ సమస్తభూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్క్రియానుగుణ భాసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవు నైతనచ్చుచు సజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడ కనక ఒత్తువు అచ్యుత. వరయోగీంద్రులు యోగ మార్గముల భావం బంధునేని మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అప్పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకై పొల్పారం తద్ధ్యానగోచరమూర్తింధరియంతుగాదే పరమోత్సాహుండనై మాధవ. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, చెప్పాను కదా, ఈ మనుషులకి చేసిన పనులే చేస్తూ ఉండేటప్పటికీ రిపీటెడ్గా చర్వణంగా అవే పనులు చేస్తూ ఉండేటప్పటికీ ఒకానొక టైంలో ఏమిట్రా బాబు ఈ గోలంతాను, ఏమిటిదంతా, ఇది మళ్ళీ చేసినవే చేస్తూ ఉన్నామేమిటి అనేటువంటి ఒక విధమైనటువంటి గుర్తింపు కలుగుతుంది, మనసులో ఒక వ్యధ కలుగుతుంది. ఏమిటి అనుభవించిన భోగాలే అనుభవిస్తున్నాం, ఎన్ని మామిడి పళ్ళు తింటాం, ఎన్ని కూరలు తింటాం, ఎన్ని చీరలు కడతాం, ఎన్ని ఆభరణాలు చేస్తాం, ఎన్ని సినిమాలు చూస్తాం, బోరీదంతాను అనేటువంటి భావన ప్రతి మనిషికి కూడా, వాడు వ్యాపారస్తుడైనా సైంటిస్ట్ అయినా ఇంకొకడైనా ఈ విధమైనటువంటి అవగత విషయ వైతథ్య అవగతం అవుతాయి. విషయ వైతథ్య ఆ ఇంద్రియ భోగాల యొక్క ఆ బాధ ఉంటుంది. కానీ అది శ్మశాన వైరాగ్యంలాగా ఆ టైంలోనో ఆ కొంతకాలంలోనే ఉన్న తరువాత ఏమవుతుందంటే అభిధ్యానేన పర అంటే ఏమిటి, అనాత్మైనటువంటి వస్తుజాలంలో ఆత్మభావం వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికీ అప్పుడు మళ్ళీ ఈ ఈ వచ్చినటువంటి వైరాగ్యంగా వచ్చినటువంటి ఈ స్మృతి వినష్ట అది అయిపోతుంది. అయిపోయి మళ్ళీ వెంటనే ఎండమావులు వెనకాల మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. ఇలాగా మానవుడి యొక్క ఈ వర్తకుడు యొక్క జీవితం కలుగుతుంది. ఇక్కడ వర్తకుడు అంటే జీవుడు, అది మానవుడు అదనమాట, జీవుడు. అందుకని ఒక్కోసారి ఏకవచనంలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నట్టుంటుంది, కానీ ఆ వ్యక్తి ఎవరో కాదు, సమస్తమైనటువంటి మానవుడు. ఇది అయిన తర్వాత పరీక్షతో నీకు గుర్తుందా, రహుగణుడికి జడభరతుడు చెప్పాడు. అక్కడేమోను
చెవులకి చిల్లులు పొడిచేటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ పురుగులు ఉన్నాయి చూసావా, కర్ణశూలంగా ఉండేటువంటి ఏల పురుగులు ఉన్నాయని చెప్పాను, గొడ్లగోబులు ఉన్నాయని చెప్పాను. ఆ గొడ్లగోబులు ఆ ఏల పురుగులు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, క్వచిద్ ఉలూక జిల్లీస్వన వదతి పరుష రభసాటోపం ప్రత్యక్షం పరోక్షం వా రిపు రాజకుల నిర్భర్సితేనాతి అతి వ్యధిత కర్ణమూల హృదయ అన్నారు. క్వచిత్ ఒక చోట వీడు ఇలా ఉన్నాడు కానీ చెప్పాను కదా, అప్పుడు ఏమవుతుంది, అలా ఉండేటప్పటికీ ఉలూక అంటే గొడ్లగూబ, వాడు సడన్గా గొడ్లగోపు ఉంటుంది, ఆ గొడ్లగోపు ఏదో అరుస్తూ ఉంటుంది, వీడు ఆ గొడ్లగోపు రెప్పలు ఉండవుగా, అది ఇలాగ చూస్తూ ఉంటుంది. తర్వాత ఝిల్లి అంటే ఏల పురుగులు, అది అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ని చేస్తూ ఉండేటప్పటికీ ఏమంటుంటే ఆ ఫ్రీక్వెన్సీ మన చెవులు తట్టుకోలేవు. అటువంటి ఝిల్లీ స్వనవతి, స్వనం అంటే శబ్దం అన్నమాట. ఇవి రెండు అక్కడ ఉన్నాయని చెప్పానే, అవి వీడికి కంపరం పుట్టిస్తున్నాయని చెప్పామే. అవి ఏమిటి అంటే అతి పరుష రభస ఆటోపం ప్రత్యక్షం పరోక్షం వా రిపు రాజకుల నివర్తితేన. ఆ గుడ్లగూబ ఏమిటి అంటే శత్రువది. అదేవిధంగా ఈ శత్రువులు గుడ్లగూబ కానీ ఈ ఝిల్లీ స్వనం కానీ ఇవన్నీ కూడా ఏమిటే పరుషవాక్యాల చేత అతి పరుష రభస ఆటోపం, అది చాలా పరుషంగా నింద చేస్తూ ఉండేటువంటి, అంటే ప్రత్యక్షంగా తిడుతూనే ఉంటారు. రాజులు ఉన్నారనుకోండి, ఆ రాజులు యుద్ధాలు అవి చేసేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇలా తిట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన పార్లమెంట్లోని ఇక్కడ అక్కడ చూస్తూనే ఉన్నాగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. గుంపులు కింద ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు దొమ్మిలు తిట్టుకుంటూ ఉండడం అనేటువంటిది ఉంది చూసావా, అది పరుష రభస ఆటోపం. అలాగ పరుషమైనటువంటి వాక్యాల చేత అవతల వాళ్ళకి కోపం వచ్చేటట్టు, చిరాకు వచ్చేటట్టు ప్రత్యక్షంగా చేస్తూ ఉంటారు. ఇంకా పరోక్షంగా ఏం చేస్తూ ఉంటారు అంటే, పరోక్షంగా అవతల వాళ్ళ దగ్గర మన నానా తిడుతూ ఉంటారు. అలాగా ప్రత్యక్షం పరోక్షం పరోక్షంగా కానీ తిడుతూ ఉంటారు. ఎవరు ఈ తిట్టేటువంటి వాళ్ళంటే రిపుహు, శత్రువులు తిడుతూ ఉంటారు. అదేవిధంగా ఈయన రఘుగండు రాజు కాబట్టి ఆ రాజుల కాలంలో ఈయన సుఖబ్రహ్మ చెప్తున్నాడు కాబట్టి రాజకుల నిర్భిత్సితేన అంటే రాజుల సమూహం, రాజులంతా నిర్భిత్సతేన రాజుకులాలన్నమాట. అంటే ఏమిటి రాజుకులాలు అంటే ఇక్కడ రాజు ఎవరు, శరీరానికి రాజు జీవుడు కాబట్టి ఆ రాజులనే కాకుండా సకలమైనటువంటి జీవులు అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ దెప్పుకుంటూ ముఠముఠ మొహాలు పెట్టుకుంటూ చిరాకులు పడుతూ ఉండేటువంటి విధానాలు, ఆ శబ్దాలు ఉన్నాయే అవే ఉలూక ఝిల్లీ స్వనవతి, అదే గుడ్లగోబల అరుపులు, తర్వాత ఏల పురుగుల యొక్క కఠోరమైనటువంటి శబ్దాలు. అవి ఏం చేస్తాయంటే ఓ పరిషితు అతి వ్యధిత కర్ణమూల హృదయ, అతి వ్యధిత అంటే వెంటనే చాలా పీడన కలిగిస్తాయి, మనసుకి చాలా కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవి విని మన చెవులు కూడా పోటెత్తిపోతూ ఉంటాయి. అతి వ్యధిత కర్ణము హృదయం, ఈ చెవులకి బాధే, హృదయానికి బాధే. ఇటువంటి గుడ్లగోబలతోనూ ఝిల్లీ స్వనత్తోనూ ఈ అరణ్యం అంతా నిండిపోయింది, అంటే ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. అందుకనే మనం చూస్తున్నాం అనుకోండి, అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా టీవీల్లోనూ ఇక్కడ అక్కడ అమెరికన్స్, ఇరానియన్స్, వీళ్ళు వాళ్ళు ఒకళ్ళు కాదు, అసలు మానవ సమాజంలోనే ఈ గుడ్లగోబలు, తర్వాత ఈ ఏల పురుగుల యొక్క ఆ వాచకాలన్నీ కూడా పరోక్షంగానూ అపరోక్షంగానూ కూడా ఉండి బాధపడుతూ ఉంటాయ్యా. అలాంటి హృదయం కలిగినటువంటి వాడవుతాడు. అది అతి వ్యధిత కర్ణమూల హృదయ. అంటే ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ తిట్లు ఆ పరోక్షంగాను ఇవి అవి వీటితో వీడి మనసంతా నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఇలాగ నిండిపోయినటువంటి వ్యధతో వీడు బాధపడుతున్నప్పుడు భగవంతుడిని ఎప్పుడు ఆరాధన చేస్తాడు, భాగవతం ఎప్పుడు వింటాడు, భగవద్గీత ఎప్పుడు వింటాడు? ఈ శత్రువులు, ఈ నిందావాక్యాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్లతోనే వీడి జీవితం గడిపేస్తూ ఉంటే ఇంకా భగవంతుడికి స్థానం ఎప్పుడు ఇస్తాడయ్యా అనేటువంటి స్పృహ కలిగేటువంటి వాటిగా ఆయన చెప్తూ ఇంకా ఏమన్నారంటే, స యదా దుగ్ధపూర్వ సుకృతస్థాకారస్కరకాకతుండాద్యపు
పుణ్య ద్రుమలతా విశోదపాన అవధు భయార్ధ శూన్య ద్రవిణాన్ జీవన్మృతాన్ స్వయం జీవన్ మ్రియాణ ఉపధావతి అన్నాడు. తర్వాత పాపం ఇలాగే ఇన్ని రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటాడు. గంధర్వ నగరాల వెనకాల వెళుతూ ఉంటాడు. ఏదో కొరివి దయ్యాలు చూసి అవేవో మనకి సాంత్వనిస్తాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటే వాళ్ళు మనని సానుభూతి చూపిస్తారు, మన దగ్గరికి తీస్తారు అనేటువంటి కొరివి దయ్యాలు వెనకాల వెళుతూ ఉంటారు. ఈ గుడ్లగోపులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఇదే కదా సమాజంలో నిరంతరము ప్రతి చోట ప్రతి మానవుడికి ప్రతి జీవికి జరుగుతూ ఉంటుంది కదా. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఏమయ్యో వీడు పుణ్యకార్యాలు చెయ్యడం అనుకోకు, వీడు పుణ్యకార్యాలు కూడా చేస్తాడు. అంటే గృహస్థాశ్రమ ధర్మాల్లోనేమో అనుష్ఠానాలు చేస్తాడు, పూజలు చేస్తాడు, వ్రతాలు చేస్తాడు, గుళ్ళకి వెళ్తాడు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. ఇలా చేస్తూ ఉండేటువంటివన్నిటి వల్ల వచ్చినటువంటి పుణ్యం ఉంది చూసావా, ఆ పుణ్యం ఏమైపోతుందంటే సహా ఆ వర్తకుడు అంటే ఆ జీవుడు లేకపోతే ఆ మానవుడు స్త్రీ అయినా పురుషుడైనా యదా ఏ కాలమందైతే దగ్ధపూర్వ సుకృత ఇలా మంచి పనులు చెయ్యడం అనేటువంటి దాని వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని దగ్ధపూర్వ అనుభవించేస్తుంటాడు ఓ పక్క నుంచి. అంటే సంపదలు వస్తుంటాయి, ఏదో సంతృప్తి కలుగుతూ ఉంటుంది, దానికి ఉన్నటువంటి కోరికలు తీరుతూ ఉంటాయి, ఏదో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నటువంటి వస్తువులను వీడు అనుభవించేస్తూ ఉంటాడు. అవి ఎందువల్ల వచ్చాయి అంటే దగ్ధ పూర్వ సుకృత పూర్వం తను చేసుకున్నటువంటి సుకృతాల వల్ల అనుభవించినటువంటి ఆ పుణ్యం అనుభవిస్తూ ఉంటాడు. కానీ వీడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కడైతే ఎవరికి కాళ్ళకి నమస్కారం పెట్టకూడదో ఆ గుళ్ళో నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు అంతవరకు చేసుకున్నటువంటి పుణ్యం కూడా దగ్ధం అయిపోతుంది అని నమస్కార విధిలో శాస్త్రం చెప్పాడు. కాబట్టి ఈ విధంగా వీడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు పూర్వకృత పుణ్యం అంతటినీ కూడా దగ్ధం చేసేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంక ఈ చెప్పినటువంటి గంధర్వ నగరాలు, గుడ్లగోపులు, ఇవి అవి ఈగలు, మశకాలు, లతలు, ఈ అడ్లు, తర్వాత భోగాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలాగ ఉండేటువంటి వాడు ఇహపరాలకు పనికిరానటువంటి ధనం ఒకటి వాడు ఉంటుంది. వీడి దగ్గర ధనం ఉందిగా, ఆ ధనం ఈ లోకంలోనూ పనిచేయదు, పరలోకానికి వాడడానికి కూడా పనిచేయదు. అటువంటి ధనం అటువంటి ధనం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? అక్కడ చెప్పాను కదా, అక్కడ ఏమిటంటే విషపు చెట్లు ఉన్నాయి, తుమ్మి చెట్లు ఉన్నాయి, తర్వాత ఏమో ఎండిపోయినటువంటి బావులు ఉన్నాయి, కాకిదొండ చెట్లు లాంటి చెట్లు ఉన్నాయి, తర్వాత అక్కడక్కడ బావుల్లో విషపు నీటి నిండిపోయినటువంటి బావులు ఉన్నాయని చెప్పాను చూసావా. ఆ బావులు ఎవరో వీడేనయ్యా, ఈ మానవుడే. వీడు ఎటువంటి వాడంటే తదా అప్పుడు ఈ పూర్వపుణ్యం అంతా పోయింది వీడికి. ఇదంతా ఈ సంసారాలు సంభోగం చేశాడు, తిన్నాడు, పానం చేశాడు అని చెప్పాను కదా. అసుఖాలు అనుభవించాడు, మంచి బట్టలు కట్టేసుకున్నాడు, అవి చేసుకున్నాడు, ఇవి చేసేసుకున్నాడు, ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఆ పుణ్యం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం చెప్తూ వాడు ఎలా ఉంటాడట, ఈ పుణ్యం అంతా దగ్ధ పూర్వసుకృతం అంతా దగ్ధం అయిపోయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే కదా అప్పుడు కారస్కర కాకతుండ ఆది అపుణ్య ద్రుమ లతా విష ఉదపానవతులా ఉంటాడయ్యా వాడు అన్నాడు. అంటే ఏమిటి, ఎలా ఉంటాడంటే కారస్కర అంటే విషపు తుమ్మి చెట్టు లాగా, కాకతుండ కాకి దొండ అనేటువంటి దొండ లాంటి ఆది మొదలైనటువంటి అపుణ్య ద్రుమలత. అపుణ్యం అంటే ఇంకా పుణ్యం లేదుగా, వీడంతా ఏదో పుణ్యం వచ్చింది, ఏదో డబ్బులు వచ్చింది, ఏదో ఉపాసన చేశాడు, డబ్బులు వచ్చింది, వెంటనే కారు కొనేసాడు, దాన్ని ఎంజాయ్ చేశాడు, దాన్ని యాక్సిడెంట్ చేసేసాడు, ఆ డబ్బు పట్టుకునేమో రిసార్ట్లకు వెళ్ళిపోయాడు, ఇవన్నీ చేసేసాడు కదా. అంటే ఆ సుఖాలకు వీడి పుణ్యం అంతా సుఖాల కోసమే అనుకునేటువంటి భావంతో ఆ పుణ్యం అంతటినీ ఖర్చు పెట్టేది, వచ్చినటువంటి డబ్బంతా తీసుకొచ్చి పెట్టేసినట్టుగా పూర్వ సుకృత దుగ్ధ దానికి ఖర్చు పెట్టేశాడు. అప్పుడు ఇంక వాడికి ఏం మిగిలింది అంటే వాడు ఎలా ఉంటాడంటే, ఆ మానవుడు అప్పుడు ఎలా ఉంటాడంటే కారస్కర కాకతుండ ఆది అపుణ్య
అపుణ్య అంటే ఏ పుణ్యము లేనటువంటి ద్రుమలత, చెట్టుకి ఆటుకునేటువంటి ఎండిపోయినటువంటి లతలాగా ఉంటాడు, ఎండిపోయినటువంటి మొహం ఉంటుంది వాడికి. ఎక్కడ భ్రమ తేజస్సు కానీ, ఆ సాధన చేసుకున్నటువంటి వల్ల వచ్చినటువంటి ఆ ఆరా కానీ, ఆ పారాయణ వల్ల, లేకపోతే ఆ భగవత్ సంబంధమైనటువంటి పుణ్యం చేత తళతళ మెరిసిపోయేటువంటి బ్రహ్మతేజస్ అంతా పోయి వాడు ఎలా ఉంటాడంటే అపుణ్య ద్రుమలత ఉంటాడు. మళ్ళీ వీడు అల్లుకుపోతూ ఉంటాడు. మళ్ళీను ఈ ప్రపంచంలో మళ్ళీ వాడిని వాడితో పెట్టుంటాడు, కొత్త కార్యక్రమాల్లో అల్లేస్తూ ఉంటాడు, ఇలా ఉంటాడు. అదే కాకుండా వాడు ఉదపానవతు, విషం నిండినటువంటి ఎండిపోయినటువంటి బావిలో ఉంటాడు వాడు. అంటే పుణ్యం అంతా ఖర్చు పెట్టేస్తే ఇది జరుగుతుంది. కాబట్టి మనం పుణ్యాన్ని అలా పెంచుకుంటూనే ఉండాలి. అంటే మన డబ్బుని ఖర్చు పెట్టకుండా ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ని కూడా దాచేసుకుంటూ ఇలాగ ఉంటూ ఎలాగైతే మనం ధనాన్ని దోస్తూ ఉంటామో అలాగ వచ్చినటువంటి ఈ పుణ్యకార్యాల వల్ల మనకి సంపదలు వస్తాయి, కార్లు వస్తాయి, మిద్దులు వస్తాయి, ఏవో సుఖాలు ఇవన్నీ వస్తూ ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే నేను చేసినటువంటి పుణ్యకార్యాలు వచ్చాయని చెప్పి వాటిల్ని అనుభవించేస్తూ ఉంటాం. ఇదంతా పుణ్యం వల్ల వచ్చింది, ఇది నాది కాదయ్యా బాబు, ఇది నీది. వస్తువులు నువ్వు ఇచ్చినటువంటి సంపద అంతా నీది. నిన్ను తలుచుకోవడం వల్ల నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావు, ఈ సొత్తంతా నీది అని మనం అనకుండా సొత్తంతా నాది, నేను ఇంత పుణ్యకార్యం చేసేసాను కాబట్టి నాకు వచ్చింది అని చెప్పేసేసి నువ్వు దీన్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు దుగ్ధపూర్వ సుకృత. అప్పుడు అది ఖర్చు పెట్టేసిన తర్వాత యు ఆర్ జీరో విత్ పుణ్యం. అప్పుడు మిగిలింది అప్పుడు ఏమిటి నువ్వు ఎవడవుతావు అంటే కారస్కర కాకతుండ ఆది అపుణ్య ద్రుమలత విషవ ఉదపానవతు, ఒక విషపు బావిలాగా ఉంటావయ్యా అని అప్పుడు ఉంటావు. నువ్వు కదులుతూ ఉంటావు, నడుస్తూ ఉంటావు. ఎండిపోయినటువంటి మొహం, దేనంతో ఉండేటువంటి మొహం, తర్వాత ఎక్కడ కళ లేకుండా ఉంటావు. కానీ కళ లేకుండా ఉండే మోహానికి ఉండేటువంటివేవో నాంచి దుస్తులు ధరిస్తావు, నాంచి చీరలు కడతావు, ఇవి చేస్తూ ఉంటావు, ఏదో చాలా గొప్పగా కారులో దిగుతున్నట్టు ఉంటావు. కానీ నువ్వు ఎలా ఉంటావు? జీవతి మృతాను, జీవించి ఉండగానే మరణించినటువంటి శవానికి గొడ్డలు కట్టినట్టు ఏడుస్తూ ఉంటావు నువ్వు. ఎందుకంటే నీ పుణ్యం అంతా ఖర్చు పెట్టేసావు, నువ్వు అయిపోయింది. కాబట్టి అప్పుడు అలా ఉంటావు నువ్వు. అలా ఉండేటువంటి మనుషుల్ని కూడా నువ్వేం చేస్తావు? స్వయం జీవత్ మ్రియమాణ ఉపధావతి. అలాంటి పుణ్యాన్ని ఖర్చు పెట్టేసేసి జీవోత్సవాల్లాగా బతుకుతూ మళ్ళీ కొత్త వ్యాపారాలు, కొత్త కబ్జాలు, కొత్త మోసాలు, కొత్త అవినీతులు ఇలాగ చేస్తూ వాళ్ళు చేసినటువంటి ఏకాస్త పుణ్యమో వాళ్ళు ఖర్చు పెట్టేసేసి ఈ భోగాలన్నీ మాకు దీనివల్ల వచ్చాయి అనేటువంటి అహంకారంతో విర్రవీగిపోతూ విషపు బావుల్లా ఉండేటువంటి వాళ్ళని ఈ వర్తకుడు ఉపధావతి, వాడు చుట్టూ తిరుగుతుంటాడు. ఇది వచ్చిన గొడవ అన్నమాట. కబ్జాలు చేసేటువంటి వాడు, మోసాలు చేసేటువంటి వాడు, దేశాన్ని దోచేసేటువంటి వాడి చుట్టూ కూడా వీడి పుణ్యం అంతా ఖర్చు పెట్టేసేసి వాడి చుట్టూ సేవ చేస్తూ ఉంటాడు. మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఈ గుళ్ళల్లో ఉండేటువంటి పూజారులు, లేకపోతే ఈ మఠాధిపతులు, కొంతమంది మఠాధిపతులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఆ జీవోత్సవాల్లా ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని, అవినీతి పరుల్ని, వాళ్ళ ఆశీర్వాదాలని, వాళ్ళ కోసం హోమాలని, యజ్ఞాలని, ఏదో ఈ పూజలని ఆ పూజలని అన్నీ చేయిస్తూ ఉంటారు. చూసారా? వాడే విషపు బావి లాంటి వాడే దుర్మార్గుడు, వాడే అవినీతిపరుడు. అటువంటి వాళ్ళని ఉపధావతి సేవిస్తూ ఉంటాడు. ఎవడు? ఇవన్నీ పోగొట్టుకున్నటువంటి వాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ ఈనాడు మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి దానిని కూడా చాలా షార్ప్గా అబ్జర్వ్ చేసి అని చెప్పాడు. స్మృతాన్ స్వయం జీవన్ మ్రియమాణ ఉపధావతి. జీవించి ఉండగానే వీడు మరణిస్తుంటాడు, వాడు జీవన్మృతుడైనటువంటి విష ఉదపానవతు అటువంటి బావి లాంటి వాళ్ళని వీడు సేవిస్తూ ఉంటాడు. అయిన తర్వాత ఏకదా అసత్ప్రసంగాన్నికృత్యం అతిర్వ్యుదకస్రోత స్థల నవదుభయతోపి దుఃఖదం పాఖండం అభియాతి. ఏకదా ఒక్కొక్కప్పుడు వీడేం చేస్తూ ఉంటాడంటే అసత్ప్రసంగాత్, దుష్టులతో చాలా దృఢమైనటువంటి సంగమం ఉంటుంది వీడికి. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళతో స్నేహాలు చేసేస్తూ ఉంటారంటే అవినీతి పరులతోనూ, దుర్మార్గులతోనూ, లంచాలు తినేటువంటి వాళ్ళతోనూ,
నికృష్టమైనటువంటి పనులు చేసి రకరకాలైనటువంటి భోగాలను అనుభవించేటువంటి నికృతమతి, అటువంటి దుష్టులతో వీడు సంగత్వం చేస్తూ ఉంటాడు. వాడు రాగానే గబగబా వాడికి హారతిస్తుంటాడు, వాడికి కుర్చీ వేస్తుంటాడు, వాడికేమో ఇవి చేస్తుంటాడు, వాడి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతూ ఉంటారు, వాళ్ళకేమో శేషవస్త్రాలు కప్పుతూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాంగా టీవీ చూసేటప్పటికీ, దేవాలయాల్లోనూ ఇక్కడ ఈ కాన్ఫరెన్సెస్లోని ఇవన్నీ జరుగుతూ ఉండేటువంటి విధానం చూసి అసత్ ప్రసంగాత్ అంటే ఏమిటి? అసత్ దుష్టులతోడ ప్రసంగాత్ బాగుగా సంగత్వం కలిగి ఉంటుంది. ప్రసంగాత్ అంటే ఈ స్పీచ్ అని కాదు, ఇక్కడ బాగుగా సంగత్ వాళ్ళతో సాంగత్యం ఉంటుంది. ఉండేటప్పటికి వాడు ఏదో ఇంత వారేస్తాడేమో, వాడు ఇంత దక్షిణ వారేస్తాడు, లేకపోతే వాడు ఏదో రికమెండ్ చేస్తాడు, వాడితో ఉంటే మనకి ఏదైనా ఇది ఉంటుంది అనేటువంటి దుష్ట సాంగత్యం వలన, ఆ దుష్ట సాంగత్యం వలన ఈ వర్తకుడు ఉన్నాడే, ఇలాంటి జీవన్మృతుడై ఉన్నటువంటి వీడు నికృతమతి, వాడి బుద్ధి అంతా కూడా వంచింపబడుతుంది వాడి యొక్క ఆకర్షణ వల్ల, వాడి యొక్క మోహం వల్ల, వాడి యొక్క ప్రసంగాత్ వల్ల. వాళ్ళతో వీడు సంగత్వం చేస్తూ ఉండేటువంటి వర్తకుడు ఎలా ఉంటుంది, అలాగ వాళ్ళతో సంగత్వం చేయడం అంటే ఎటువంటిది ఏమిటో తెలుసా? ఉదక స్రోత స్ఖలనవత్, నదిలో నీరు లేనటువంటి నదిలో అక్కడక్కడ బంటా గుంటలను ఉంటాయి, పైన మామూలు ఇసుక కప్పినట్టు ఉంటుంది, కానీ ఆ నీరు ఎండిపోయింది, నదంతా నీరు ఎండిపోయింది. ఆ ఎండిపోయినప్పుడు వీడు ఆ నీరు లేనటువంటి నదిలో వెళ్ళి ఆ బంటా గోతులో పడ్డట్టుగా పడిపోతూ ఉంటాడు వీడు. ఎందుకు? దుష్ట సాంగత్యం చేసి వాళ్ళ చేత నికృతమతి, వాళ్ళ చేత వంచింపబడినటువంటి మతి, బుద్ధి కలిగినటువంటి వీడుంటాడు. అలాంటి వాడికి అయ్యా పరిస్థితి ఏం జరుగుతుందో తెలుసా? అపిహి ఉభయత అపి, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ, ఉభయత అంటే ఇహలోకం పరలోకంలో కూడా దుఃఖాన్నిచ్చేటువంటి పనులు వీడు చేస్తూ ఉంటాడు. వీడు పాఖండం అభియాతి, ఇలాంటి వాళ్ళని సేవించడం వల్ల దుఃఖంతో పాటు దుఃఖాన్నిచ్చేటువంటి పాఖండం, వేద విరుద్ధమైనటువంటి మతాన్ని అభియాతి వీడు స్వీకరిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఏమంటే మా కోసం ఇచ్చేయండి అంటాడు వాడు. అనేటప్పటికి వీడు వాడి కోసం చేసేస్తూ ఉంటాడు, వ్యాధవిహితంగా చేస్తూ ఉంటాడు. వాడి సంకల్పాలు చెప్తాడు, వాడి గురించి ఏదో చేస్తూ ఉంటాడు. వాడు పరమ దుర్మార్గుడు, వాడు జీవన్మృతుడు, వాడు విషపు తీగ, వాడు విషం నిండినటువంటి బావి లాంటి వాడు. అటువంటి వాడి యొక్క వల్ల పడి వీడు వాళ్ళ కోసం అన్నీ చేస్తూ, ఆ చేసేటువంటివి కూడా పాఖండమతి అంటే వేద విరుద్ధంగా చేస్తూ ఉంటాడు. ఎవడి కోసం చేయాలో, ఏ విధంగా చేయాలో, వాడి చెయ్యడానికి అర్హత ఉన్నవాడా లేదా అనేటువంటి విషయాల్ని కూడా ఆలోచించకుండా పాఖండ వేద విరుద్ధమగు మతాన్ని అభియాతి, దాన్ని వీడు పొందుతూ ఉంటాడయ్యా. ఎవడీ వర్తకుడు అంటే మామూలు మానవులు. కాబట్టి ఇటువంటి విధానం జరుగుతూ ఉంటుందయ్యా. వీడు నీటి కొరకై నీళ్లు లేని నది యొక్క లోతులో దుమ్మకడంలాగా జరుగుతుంది వీడికి. అలా జరగడం వల్ల వీడికి ఏమిటంటే తల పగలడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అందులో దూకేటప్పటికి ఏముంది, అక్కడ ఏ రాయ ఉంటుంది, ఫట్మని తల దొరుకుతుంది. వాడు ఏం చేస్తాడు, ఇటువంటి వాడితో ఉండి వీడితో బాగా సంగత్యం ఉండి వాడి వెనకాల తిరుగుతూ ఉండేటప్పటికి వాడేం చేస్తాడు, వీడినేమో ఒక దీని కింద పెడతాడన్నమాట. పెట్టేసేసి వాడి యొక్క అనుచరుడి కింద పెడతాడు, బినామీ అంటారు చూసి, అలా పెడతాడు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి వీడిని అరెస్ట్ చేసి వీడి తలపగల కొడతారు. కాబట్టి దుర్మార్గులు వెనకాల, అవినీతి పరులు వెనకాల వాళ్ళు ఈ విధంగా ఆ నదిలో, అంటే నదిలో నీరు లేక, నీరు అంటే జీవనము అంటే ఏమిటి, నారములు అంటే నీళ్ళు అంటే నారాయణుడు. అటువంటి నారాయణ స్పృహ లేనటువంటి వాళ్ళు, జీవనం లేనటువంటి వాళ్ళు, పుణ్యకార్యాలు చెయ్యనటువంటి తమ్మి తీగల్లాగా, కాకిదొండ తీగల్లాగా వీడు తయారయ్యాడు. వీడు వాళ్ళతో సంగత్వం వల్ల వీడు నీరు లేనటువంటి గోతుల్లో పడి వీడు అటు దానిని ఇటు దీనిని కూడా ఇహ పరలోకాల్లో రెండిటికీ నాశనం అయిపోతున్నాడయ్యా. అందువల్ల మనం ఎవరితో సంగత్వం చేయాలి,
ఆ సంగత్వం మనుషులతో మనుషులు ఉంటారు చుట్టూ మనకి, ఏ మనుషులతో మనం ప్రసంగాత ఉండాలి. తర్వాత సంగత్వం మనుషులు మనకి అంతమంది దొరకకపోవచ్చు. ప్రసంగం చేయడానికి మనకేమో భారతం ఉంది, భాగవతం ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, రామాయణం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, మహానుభావులైనటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, దర్శించుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి. వాటితో ప్రసంగతను అప్పుడు మన శరీరము విషపు బావి కాదు, మన శరీరము కాకిదొండ తీగ కాదు, మన శరీరము ఇటువంటి తీగల కింద ఉండదు. తరువాత అటువంటి వీటిలతో సంగత్వం చెందుతున్నప్పుడు అంటే భాగవతంతోనో భగవద్గీతతోనో రామాయణంతోనో ఉపనిషత్తులతోనో భగవత్ సంబంధమైనటువంటి విశేషాలతో మనల్ని రంజింపజేసేటువంటి వాళ్ళ సంగత్వంతో ఉంటే నిండుగా నీరు ఉన్నటువంటి నదిలో స్నానం చేసినట్టు అవుతుంది. అప్పుడు ఈహంలోనూ పరంలోనూ ఉంటుందయ్యా. కానీ ఇటువంటి అవినీతి పరులతోనూ దుర్మార్గులతోనూ సంగత్యం చేసినట్లయితే నీరు లేనటువంటి నీధిలో ఉండేటువంటి బంటాగోతుల్లో పడి బుర్ర పగలగొట్టుకోవడం అవుతుంది అనేటువంటి విశేషాన్ని ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.